వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఇకపోతే మనం భారత రాజ్యాంగం అన్న అంశం గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. భారత రాజ్యాంగం అంటే మీ దగ్గర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వడానికి మీ అందరి దగ్గర కూడా ఏపీపీఎస్సికి కానీ టీఎస్పీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది మెటీరియల్ అనేది ఉంటుంది. టాటా మెగ్రా-హిల్స్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే వివిధ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెటీరియల్ కావచ్చు, లేకపోతే తెలుగు అకాడమిక్ బుక్స్ కావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర ఒక మెటీరియల్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ క్లాసుల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడము అవన్నీ కూడా అనవసరం. కాబట్టి ఆ మెటీరియల్ నుంచి బిట్స్ని నేను సేకరించి ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మీకు కంటెంట్ అనేది ముందుకి నడిపిస్తున్నాను. ఇందులో భాగంగా భారత రాజ్యాంగ స్వభావము, పరిణామ క్రమం అన్న కాన్సెప్ట్ని తీసుకున్నాం. అందులో ఇదివరకే మనం కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్లో మీకు ఇస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, లేకపోతే ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రీవియస్ కంటెంట్ని మీరు చూడొచ్చు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ని మొదలు పెట్టేద్దాం. ఇకపోతే ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. భారత కౌన్సిల్ చట్టాలు 1861, 1892 ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు చట్టాల నుంచి కంటెంట్ని తీసుకొని ఇక్కడ మీకు నేను బిట్స్ ఫ్రేమ్ చేసి అందిస్తున్నాను. ఇకపోతే ఆలస్యం చేయకుండా కంటెంట్ని చూసేద్దాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మన స్క్రీన్లో చూస్తున్నాం. భారతీయులని తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులను తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మనకి డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. డిఎస్సి అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 2 పేపర్ 2 ఇండియన్ పాలిటీలో అవ్వచ్చు. ఈ బిట్టు వచ్చింది అనుకుందాం. జవాబుకు మనం దేని గుర్తిస్తాం? భారతీయులను తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేసిన చట్టం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2, భారత కౌన్సిల్ చట్టం 1861. భారత కౌన్సిల్ చట్టం లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారతీయులను తొలిసారిగా శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వామ్యం చేసిన చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. బిట్ నెంబర్ 2, రెండో బిట్ని ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. భారత కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం క్రింది వారిలో ఎవరు మొదటిసారిగా వైస్రాయ్ శాసన మండలి, ఈ శాసన మండలినే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా పేర్కొంటారు, వైస్రాయ్ యొక్క శాసన మండలి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయబడ్డారు అన్నది రెండవ బిట్టు. బిట్ ఏంటండి? భారత కౌన్సిల్ చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 దీని ప్రకారం క్రింది వారిలో ఎవరు మొదటిసారిగా శాసన మండలి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో, శాసన మండలి అనేది తెలుగు పదం, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇంగ్లీష్ పదం. కాబట్టి కొన్ని సందర్భాల్లో శాసన మండలి కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తారు తెలుగులో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయబడిన వారు క్రింది వారిలో ఎవరు? భారత కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయబడిన వారు క్రింది వారిలో ఎవరు? ఇది బిట్టు. ఈ బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం.
అప్పుడు జవాబుగా మనం దేని గుర్తిస్తాం? జవాబు చూడండి, ఆప్షన్ 4 బెనారస్ రాజు, బెనారస్ రాజావారు మరియు పాటియాల మహారాజావారు, సర్ దినకర్ రావు ఈ ముగ్గురు నామినేట్ అయ్యారు. వీరిని నామినేట్ చేసిన వారు ఎవరు? లార్డ్ కానింగ్, అప్పటి భారతదేశపు వైస్రాయ్, మొట్టమొదటి భారతదేశపు వైస్రాయ్ సర్ చార్లెస్ కానింగ్ లేదా లార్డ్ కానింగ్. భారత కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం శాసన మండలి లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొట్టమొదటిసారిగా నామినేట్ చేయబడిన వారు మహారాజా పాటియాల, బెనారస్ రాజు అంటే పాటియాల మహారాజు, బెనారస్ రాజు మరియు సర్ దినకర్ రావు ఈ ముగ్గురు నియమించబడ్డారు. వీరు నియమించిన వారు ఎవరు? లార్డ్ కానింగ్. మూడో బిట్ నెంబర్ 3 భారత కౌన్సిల్ చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 దీనిలో క్రింద ఏ అంశం లేదు? క్రింద ఉన్నటువంటి 4 అంశాలలో ఏ అంశం భారత కౌన్సిల్ చట్టం 1861లో లేదు? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో లేని అంశం క్రింద వాటిలో ఏది గుర్తించండి. సో లేని అంశం కాకుండా ఉన్న అంశాల మీద మనం ఫోకస్ చేస్తే లేని అంశం అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఆర్డినెన్స్ ని జారీ చేసే అధికారం వైస్రాయ్కి కల్పించబడింది. ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారము వైస్రాయ్కి ఈ చట్టం ఇచ్చింది. అంతకుముందు బ్రిటిష్ రాణి లేదా రాజు చేతిలో ఆ అధికారం ఉండేది. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రాణి లేదా రాజు నుంచి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారంను భారతదేశపు వైస్రాయ్కి బదిలీ చేయడం అనేది జరిగింది ఈ చట్టం ప్రకారం. కాబట్టి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని భారతదేశపు వైస్రాయ్కి కల్పించారు. ఇకపోతే పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం జరిగింది. పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధ గుర్తింపు ఇచ్చినటువంటి చట్టం ఏది అని బిట్టు వస్తే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పోర్ట్ఫోలియో విధానానికి గుర్తింపు. పోర్ట్ఫోలియో విధానం అంటే ఏమిటి? పోర్ట్ఫోలియో విధానం అంటే మంత్రిత్వ శాఖలుగా విధులు కేటాయింపు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి తన కింద కొంతమంది మినిస్టర్లు, అలాగే ప్రధానమంత్రి తన కింద కొంతమంది మినిస్టర్లు, క్యాబినెట్ అనేది మనం చూస్తున్నాం కదా, క్యాబినెట్ మినిస్టర్స్. ఆ విధంగా మంత్రిత్వ శాఖలుగా విధులను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అని చెప్పి పేర్కొంటారు. ఈ విధంగా పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధ గుర్తింపు ఇచ్చినటువంటి చట్టం 1861 నాటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లేదా భారత కౌన్సిల్ చట్టం. ఇకపోతే శాసన మండలిలో అదనపు సభ్యులను నియమించుకునే అధికారము వైస్రాయ్కి లభించింది. ఈ చట్టం ఇచ్చింది. శాసన మండలిలో అదనపు సభ్యులను నియమించుకునే అధికారం వైస్రాయ్కు కల్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 3 కూడా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో ఉన్నటువంటి అంశాలు. అయితే లేని అంశం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించుకునే అధికారం అనేది ఇక్కడ లేకపోయింది. ప్రత్యక్ష ఎన్నికల్ని భారతదేశంలో వివిధ పదవులకి ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించుకునే అధికారం అనేది ఈ చట్టం ఇవ్వలేదు. ఓకే, ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించుకునే అధికారము వైస్రాయ్కు కల్పించబడడం అనేది తప్పు. ప్రత్యక్ష ఎన్నికలు ప్రస్తావన
ప్రత్యక్ష ఎన్నికలు అనే ప్రస్తావన ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో లేదు. మిగిలినటువంటి 3 అంశాలు కూడా ఈ యాక్ట్లో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. క్రింది వాటిలో భారత కౌన్సిల్ చట్టం 1861కు సంబంధించిన విమర్శ ఏది? అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 మీద ఒక విమర్శ అనేది ఉంది. ఏంట విమర్శ? జవాబు భారతీయులకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఈ చట్టం కల్పించింది. శాశ్వతమైనటువంటి ప్రాతినిధ్యం అనేది, పరిపూర్ణవంతమైనటువంటి ప్రాతినిధ్యం అనేది భారతీయులకి ఇవ్వలేదు. అంటే శాసనాలు రూపొందించడంలో చెప్పుకున్నాం కదా, శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయుల్ని భాగస్వామ్యం చేసిన చట్టం అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ భాగస్వామ్యం అనేది జస్ట్ నామమాత్రం మాత్రమే. అధికారం అంతా కూడా వైస్రాయ్ చేతిలో ఉండేది, భారతీయులకి ఏమీ ఉండేది కాదు. ఏదో నామినేట్ చేసాం అంతే, అంతవరకే తప్పించి భారతీయులకు ఇంక ఎటువంటి అధికారాలు, ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. జస్ట్ వీరుకున్నది నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే అది. కాబట్టి భారత కౌన్సిల్ చట్టం 1861లో ఉన్నటువంటి ప్రధాన విమర్శ భారతీయులకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఈ చట్టం కల్పించింది. అది ఈ విమర్శ అనేది ఉంది. 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లోని లోపాలను సరిదిద్దుటకు చేయబడిన చట్టం క్రింది వాటిలో ఏది? ఎంతవరకు మనము 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈ చట్టంలోని లోపాలని సరిదిద్దాలంటే మరి మరొక చట్టం చేయాలి. ఆ విధంగా వచ్చినటువంటి మరో చట్టం క్రింది వాటిలో ఏది? భారత కౌన్సిల్ చట్టం 1892, మింటో మార్లే సంస్కరణలు, మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, సైమన్ కమిషన్. వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. ఈ బిట్టు మనకి ఎగ్జామ్ లో ఫేస్ అయితే ఆప్షన్ 1 సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. 1861 నాటి 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లోని లోపాలని కరెక్షన్ చేసేందుకు ఆ తర్వాత వచ్చినటువంటి మరో యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, భారత కౌన్సిల్ చట్టం 1892. మరి భారత కౌన్సిల్ చట్టం 1892 గురించి ప్రస్తావన వచ్చింది కదా. దీనిలోని ప్రధాన మార్పు ఏమిటి? అసలు ఈ చట్టంలో తీసుకువచ్చిన ప్రధాన మార్పు ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు కాదు, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కాదు, ద్విసభా వ్యవస్థ కాదు, బడ్జెట్ పై చర్చించే అవకాశాన్ని కల్పించింది. బిట్టు మనకు రావచ్చు. బడ్జెట్ పై చర్చించే అవకాశం కల్పించిన చట్టం క్రింది వాటిలో ఏది? బడ్జెట్ మీద చర్చ పెట్టేటటువంటి అవకాశం కల్పించిన చట్టం క్రింది వాటిలో ఏది? జవాబు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 7. ఇప్పుడు మనం 7వ బిట్ ని చూస్తున్నాం. భారత కౌన్సిల్ చట్టం 1892 ప్రకారం సభ్యులకు ఏ విధమైన హక్కు ఇవ్వబడింది? భారత కౌన్సిల్ చట్టం 1892 ప్రకారం ఆ ఇండియన్ కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులకు, కౌన్సిల్ మెంబర్స్ కు ఎటువంటి హక్కుల్ని ప్రసాదించడం జరిగింది? ఈ బిట్ కనుక వస్తే ప్రజా అంశాలపై ప్రశ్నల్ని అడిగే హక్కు ఈ చట్టం ఇచ్చింది. బిట్ మనకు రావచ్చు. ప్రజా అంశాల మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు అడిగేటటువంటి హక్కుని కల్పించినటువంటి కౌన్సిల్ చట్టం క్రింది వాటిలో ఏది అని బిట్టు ఇచ్చి ఆప్షన్లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అని కనిపిస్తే సరైన జవాబుగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, భారత కౌన్సిల్ చట్టం
1892 గురించి సరైనటువంటి ఆప్షన్ క్రింది వాటిలో ఏది? శాసన మండలిలో సభ్యుల సంఖ్య పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ప్రకారము ఇక్కడ శాసన మండలిలో సభ్యుల సంఖ్య అనేది ఇక్కడ పెంచడం జరిగింది. ఈ విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1858 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లో వైస్రాయికి సహాయపడేందుకు 15 మంది కౌన్సిల్ సభ్యులు ఉండేవారు అని చెప్పి మనం 1858 కౌన్సిల్ యాక్ట్ లో చెప్పుకోవడం జరిగింది. సో ఆ 15 మంది నుంచి మరి కాస్త సంఖ్య పెంచడం జరిగింది. శాసన మండలిలో సభ్యుల యొక్క సంఖ్యని ఇక్కడ పెంచడం అనేది జరిగింది. ఇకపోతే అలాగే బడ్జెట్ పై చర్చ అనేది ఇచ్చారు. ఈ రెండు కూడా జరిగాయి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బడ్జెట్ పై ఓటు వేసే హక్కు మాత్రం కల్పించలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. పైన ఉన్నటువంటి 2 స్టేట్మెంట్లు కరెక్ట్. పైన 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఈ విధంగా 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినప్పుడు మీరు ఆప్షన్ 1 పెట్టినే, ఆప్షన్ 2 పెట్టినే బిట్టు చెల్లదు. 2 ఆప్షన్లు కరెక్ట్ అయినప్పుడు ఆ 2 ఆప్షన్లు కరెక్ట్ అని ఆప్షన్ 4 మాత్రమే జవాబుగా ఇవ్వాల్సి ఉంటుంది. 9వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 9. బిట్ నంబర్ 9. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏ డిమాండ్కు కొంతవరకు స్పందనగా భారత కౌన్సిల్ చట్టం 1892ను రూపొందించడం జరిగింది. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892ను రూపొందించారు. అయితే దీన్ని రూపొందించడంలో ఒక డిమాండ్ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. ఆ డిమాండ్లకు స్పందిస్తూ ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇంతకీ ఆ డిమాండ్ ఏంటి? ఏ డిమాండ్కు స్పందనగా ఈ చట్టం వచ్చింది అంటే శాసన మండలులను విస్తరిస్తూ భారతీయుల యొక్క ప్రాతినిధ్యం పెంచాలి అన్న డిమాండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది గట్టిగా వినిపించింది. శాసన మండలులు విస్తరణ చేసి ఆ శాసన మండలిలో ఇప్పటివరకు ఉన్నటువంటి 15 మంది సభ్యులు ఎవరికి ఉన్నారో ఆ 15 మంది సభ్యులతో పాటు ఇంకా మరికొంతమంది సభ్యుల్ని పెంచి భారతీయులకి అందులో ప్రాతినిధ్యం మరింత పెంచాల్సి ఉంటుంది. మాకు నామమాత్రపు ఆ సభ్యత్వం మాత్రమే ఉంది, మా ప్రాతినిధ్యం బలం పెరగాలి అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలంగా తన వాదనను వినిపించింది. సో ఈ వాదనలకు స్పందనగా ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 అనేది వచ్చింది. ఈ విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది. ఇకపోతే బిట్ నంబర్ 10. భారత కౌన్సిల్ చట్టం 1861 భారతీయులను శాసన ప్రక్రియలో భాగస్వాములను చేసింది. 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అనేది భారతీయులను శాసన ప్రక్రియలో లేదా శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వామ్యం చేసింది. భారతీయులను గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ యొక్క శాసన మండలిలో నామినేట్ చేసే అధికారం కల్పించింది. భారతీయులను గవర్నర్ జనరల్ లేకపోతే వైస్రాయ్ తన శాసన మండలిలో నామినేట్ చేసుకునే అధికారం కల్పించింది. చూడండి ఇక్కడ అసర్షన్ మరియు రీజన్. అసర్షన్ మరియు రీజన్. అసర్షన్ ఒకటి మాత్రమే కరెక్టా,
రీజన్ ఒకటి మాత్రమే కరెక్టా? అసర్షన్, రీజన్ రెండు కరెక్టే. ఈ రీజన్ అనేది అసర్షన్ ఏకు సరైనటువంటి వివరణ, లేదా రెండు తప్ప? ఈ విధంగా ప్రశ్న అనేది అడగడం జరిగింది. ఇక్కడ మీరు ఏం గుర్తించాలి? భారతదేశపు అంటే భారత కౌన్సిల్ యాక్ట్ 1861 భారతీయులను శాసన ప్రక్రియలో భాగస్వాములు చేసింది, కరెక్టే. భారతీయులను గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ యొక్క శాసన మండలిలో నామినేట్ చేసే అధికారం కూడా కల్పించింది, కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. దాని తర్వాత క్రింది సంఘటనల్ని కాలక్రమంలో అమర్చండి. కాలక్రమం అమర్చండి అని చెప్పి మీకు ప్రశ్న అడిగితే సరైన కాలక్రమం ఇదే. ఓకే, సరైనటువంటి కాలక్రమంలో అమర్చండి. వీటిని తారుమారు చేసి మీకు అడిగే అవకాశం అనేది ఉంది. ముందు భారత ప్రభుత్వ చట్టం 1858 వచ్చింది. దాని తర్వాత భారత కౌన్సిల్ చట్టం 1861 వచ్చింది. దాని తర్వాత భారత కౌన్సిల్ చట్టం 1892 అనేది వచ్చింది. దాని తర్వాత భారత కౌన్సిల్ చట్టం 1909 అనేది వచ్చింది. 1858, 61, 92, 1900, 09. చూడండి, 1858 1858 అంటే 19వ శతాబ్దంలో 3 చట్టాలు వచ్చాయి. భారత ప్రభుత్వ చట్టం, భారత కౌన్సిల్ చట్టాలు 2 19వ శతాబ్దంలో వచ్చాయి. 20వ శతాబ్దంలో ఒక చట్టం వచ్చింది. సో భారత ప్రభుత్వ చట్టం 1858, దాని తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, దాని తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, దాని తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఇది వరుస క్రమం. దాని తర్వాత క్రింది చట్టాలను వాటి ప్రత్యేకతలతో జత చేయండి అని చెప్పి అడగొచ్చు. క్రింది చట్టాలని, ఇవి చట్టాలు, ఇండియన్ 61 అంటే 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1919 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఈ విధంగా ఇచ్చి, సో ఏ చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగితే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కరెక్టే. ఇదే వీటి యొక్క ప్రత్యేకత. ఇంకా ఆన్సర్ కోసం మీరు వెతకాల్సిన పని లేదు, స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. 1861 ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పోర్ట్ఫోలియో విధానం మరియు భారతీయులకి శాసన మండలిలో నామినేషన్. ఓకే, పోర్ట్ఫోలియో విధానం, నామినేషన్, ఇది 1861 చట్టంకు సంబంధించినవి ఇవి. ఇకపోతే బడ్జెట్ పై చర్చ, ప్రశ్నలు అడిగే హక్కు, ఇది 1892 చట్టంలో ఈ అంశాలని అందించారు. ఇక ప్రత్యేక మత నియోజకవర్గాలు అనేటప్పుడు మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అనేది మనకు గుర్తుకు రావాలి. ద్విసభ కేంద్ర శాసనసభ అన్నప్పుడు 1919 యాక్ట్ అనేది మనకు గుర్తుకు రావాలి. ఇవి వాటి అంటే యాక్ట్లు, ఇక్కడ ఉన్నటువంటి 4 యాక్ట్లు, ఏ యాక్ట్ దేనికి సంబంధించినది అనేవి ఎక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. ఏ యాక్ట్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి, పర్ఫెక్ట్ గా చూసుకోండి. ఇక మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్లు అనేవి రావచ్చు. 1861 చూడండి, అంటే బడ్జెట్ పై చర్చ. 1892 బడ్జెట్ పై చర్చ. దాని తర్వాత పోర్ట్ఫోలియో విధానం 1861 పోర్ట్ఫోలియో విధానం. ఇకపోతే మీరు చూడొచ్చు, ప్రశ్నలు అడిగే హక్కు 1892 యాక్ట్ ఇచ్చింది.
1861 అదనపు సభ్యుల్ని నియమించుకునే అధికారం ఇచ్చింది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ అంశాలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయి అన్నది జతపరచండి అని ఇస్తే ఇది సరైనటువంటి మ్యాచింగ్ ఇదే. ఇవేనండి 1861 మరియు 1892కు సంబంధించినటువంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ కు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు, మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకేనా? వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. దాని తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరిన్ని అంశాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.